హాయ్ గైస్, మీలో చాలా మంది విజయ్ సేతుపతి గారి మహారాజు మూవీ చూసి ఉంటారు. కొంతమంది థియేటర్లో, కొంతమంది ఓటీటీలో చూసి ఉంటారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ లోకి వచ్చింది కాబట్టి. అండ్ ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ మూవీ కేవలం తెలుగు అండ్ తమిళ్లోనే రిలీజ్ అయింది. ఈ రెండు లాంగ్వేజెస్ లో ఈ మూవీకి 20 కోట్ల బడ్జెట్ పెట్టి మూవీ తీస్తే 117 కోట్లు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీని బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నారు. అది ఎవరో కాదు, అమీర్ ఖాన్ గారు. అండ్ అమీర్ ఖాన్ గారు చాలా పెద్ద స్టార్ అనమాట. ఆయన కొత్త మూవీస్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. మరి ఈ రీమేక్ చేయాలనుకున్నారు ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఈ రీమేక్ చేసినా సరే అక్కడ జనాలు చూడడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మన సౌత్ లో ఏ సినిమా హిట్ అయినా సరే దాన్ని సింపుల్ గా ఓటీటీలో డబ్ చేసి వదిలేస్తున్నారు అనమాట అదర్ లాంగ్వేజెస్ లోకి. ఇప్పుడు ఈ మహారాజా మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా హిందీ, మలయాళం, కన్నడలోకి డబ్ చేసి వదులుతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులే. వాళ్ళ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు డబ్ చేసే రైట్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. అండ్ ఈ మధ్యన మన తెలుగులో ఏ పెద్ద మూవీనైనా ఖచ్చితంగా యూట్యూబ్ లోకి అయితే డబ్ చేసి వదులుతున్నారు. మీరు కొన్ని ఛానల్స్ చెక్ చేస్తే మీకైతే అర్థమవుద్ది. అలాంటిది ఈ మహారాజా మూవీ ఖచ్చితంగా హిందీలోకి డబ్ అయిపోద్ది. ఒకవేళ అమీర్ ఖాన్ గారు ఈ మూవీని రీమేక్ చేసినా సరే అక్కడ జనాలు చూడడం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మొబైల్స్ లో చూసేసి ఉంటారు. ఒకవేళ మొబైల్లో చూసిన తర్వాత థియేటర్ లో చూస్తే ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి రాదనుకుంటా. ఒకవేళ ఈ మూవీని అమీర్ ఖాన్ గారు రీమేక్ చేసినా సరే విజయ్ సేతుపతి అంత లెవెల్లో అమీర్ ఖాన్ గారు చేయలేరు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ అంత బాగా సెట్ అవ్వదు అనిపిస్తుంది నాకైతే. అండ్ కొత్త మూవీస్ చేసుకోకుండా ఇలా రీమేక్లు ఎందుకు చేస్తున్నారో మనకు కూడా అర్థం కావట్లేదు. బాలీవుడ్ మొత్తం రీమేక్లే చేస్తున్నారు. ఎలాగుందంటే రీసెంట్ గా మన అలా వైకుంఠపురం అలానే ఖైదీ మూవీని బోలాగా తీసి మొత్తం పెంట చేశారు. అంతేకాకుండా మన తెలుగులో ఉన్న బెలంకొండ సాయి శ్రీనివాస్ గారే ఛత్రపతి మూవీని అక్కడికి వెళ్ళి రీమేక్ చేశారు. ఆ మూవీ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అంతేకాకుండా మన బాలకృష్ణ గారు రీసెంట్ గా ఫాత్ ఫజల్ గారు చేసిన ఆవేశం మూవీని మన తెలుగులోకి రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నారంట. అండ్ చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే ఈ ఆవేశం మూవీ కూడా తెలుగులోకి రిలీజ్ అవ్వలేదు. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా దాన్ని డబ్ చేసి వదలలేదు అనమాట. మరి చూద్దాం బాలయ్య గారు చేస్తారా లేదా అనేది. కాకుంటే అమీర్ ఖాన్ గారు మాత్రం ఈ మహారాజా మూవీని రీమేక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్ది అనేది నా ఒపీనియన్. అండ్ చూద్దాం, కొన్ని మూవీస్ హిట్ అవుతున్నాయి, కొన్ని మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి రీమేక్ మూవీస్. చూద్దాం ఏ మూవీ ఏమవుతుందో. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.